శ్రీమాత్రే నమః. మనం సౌందర్యలహరి 92వ శ్లోకం అంటే ద్వినవతితమ శ్లోక. దీన్ని ప్రారంభించే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మనకి సౌందర్యలహరిలో 1 నుంచి 41 శ్లోకం వరకు ఆనందలహరి చెప్పుకున్నాం. ఆ తర్వాత 42వ శ్లోకం నుంచి అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణన జరుగుతుంది. ఈ 42 నుంచి జరిగిన స్థూల రూప వర్ణనలో 91వ శ్లోకం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ స్థూల రూప వర్ణన అయిపోయింది. పాద నఖాగ్రాలు చెప్పారు చివరికి. నిజానికి 42 నుంచి 69వ శ్లోకం వరకు అమ్మవారి యొక్క వాగ్భవ కూటమి అంటే శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ అంటే కిరీటం మొదలుకొని కంఠం వరకు ఉన్నటువంటి శరీర భాగాల యొక్క వర్ణన 42వ శ్లోకం నుంచి 69వ శ్లోకం వరకు జరిగింది. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. వాగ్భవ కూటమి అంటే ఇక్కడ ఉంటుంది. వాక్కు బయటకు వచ్చేది నోటి నుంచి, దానికి భవం దానికి ఎక్కడి నుంచి పుడుతుంది? కంఠం. కాబట్టి శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. ఆమె యొక్క ముఖం అనేది పంకజం, ముఖపద్మం. దానికి సంబంధించినటువంటి నామాలు 42 నుంచి 69 వరకు చెప్పుకున్నాం. తర్వాత 70వ శ్లోకం నుంచి 80వ శ్లోకం వరకు కంఠాధ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. పైదాన్ని ఏ విధంగా వాగ్భవ కూటమి అన్నామో ఈ కంఠం నుంచి కటి పర్యంతం, కటి వరకు నడుము వరకు ఉన్న భాగాన్ని ఏమంటామంటే మధ్యకూటము లేక కామరాజ కూటము అంటాం. ఎందుకంటే మనం నిత్య వ్యవహారాలు సుఖ దుఃఖాలు అన్నీ కూడా ఈ శరీరంతో అనుభవించే భాగాలు వీటిల్లో కొన్ని ఉన్నాయి. కాబట్టి దీన్ని కామరాజ కూటమి, మధ్యకూటమి అంటారు. అవి 70వ శ్లోకం నుంచి 80వ శ్లోకం వరకు వచ్చింది. మళ్ళీ 81వ శ్లోకం నుంచి 91వ శ్లోకం వరకు శక్తి కూటం అంటే కక్ష్యతో భాగధారిణి అని వస్తుంది. ఆ శక్తి కూటైకతాపన్న కక్ష్యతో భాగధారిణి, దీన్ని శక్తి కూటము అంటాం. ఎందుకంటే శక్తి సంబంధించినటువంటి పాదాలు, కాళ్ళు ఇవన్నీ కూడా పిక్కలు అన్ని దీనిలో ఉంటాయి. మనిషికి కావాల్సినటువంటి బలవంతం కూడా అక్కడ ఉంటుంది. కక్ష్యతో భాగధారిణి ఎందుకనంటే కటి అధోభాగధారిణి, కటికి కింది భాగం అన్నమాట. కాబట్టి వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము. దీంతో ఏమైందంటే మనకి స్థూల రూప వర్ణన కిరీటం మొదలుకొని అమ్మవారి యొక్క నఖైర్నాక స్త్రీణం మనం చెప్పుకున్నాం. కాబట్టి గోళ్ళ వరకు అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి 92వ శ్లోకం నుంచి ఏంటంటే విరాట్ రూప వర్ణన. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రకంగా ఆమె యొక్క మహిమలని గురించి, అమ్మవారి యొక్క మహిమలు అనేవి ఒక్కొక్క శ్లోకంలో వస్తుంటాయి. ఇప్పుడు 92వ శ్లోకంలో ఏంటంటే గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృత. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృత శివస్వచ్ఛాయా కపట ఘటిత ప్రచ్ఛదపట. ఇది మొత్తం ఒకటి సమాసం. శివస్వచ్ఛాయా కపట ఘటిత ప్రచ్ఛదపట. ఇక్కడ పాఠాంతరంలో కొన్ని చోట్ల కపట ఘటిత అనే బదులు ఘటిత కపట కూడా ఉంటుంది. ఏదైనా పర్వాలేదు. శివస్వచ్ఛాయా కపట ఘటిత ప్రచ్ఛదపట త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా. త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో రస ఇవ దృశ్యాం దోగ్ధి కుతుకం. శరీరీ శృంగారో రస ఇవ దృశ్యాం దోగ్ధి కుతుకం. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృత శివస్వచ్ఛాయా కపట ఘటిత ప్రచ్ఛదపట త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో రసైవ దృశ్యాం దోగ్ధి కుతుకం. గతాస్తే అన్నారు. గతాస్తే అన్న దానిలో గతాహ విసర్గము ప్లస్ తే సకారం రావటం వల్ల గతాహ ప్లస్ తే అనేది గతాస్తే అయింది. మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర, రుద్ర ప్లస్ ఈశ్వర, రుద్రేశ్వర భృత. శివస్వచ్ఛాయ అన్న చోట శివ ప్లస్ స్వచ్ఛాయ. విసర్గం తర్వాత సకారం వచ్చింది కాబట్టి అక్కడ మళ్ళీ ఆ సకారానికి ఇంకో సకారం ఒత్తుగా ఇచ్చుకోవాలి, మళ్ళీ ఇంకో వకారం ఉంది. కాబట్టి ఇక్కడ సాకి సావత్తు వావత్తు రెండు వస్తాయి. ఇక్కడ మనం ఒత్తి పలకాలి.
శివస్వచ్ఛఛాయ ఘటిత కపట ప్రచ్ఛదపట లేకపోతే కపట ఘటిత ప్రచ్ఛదపట త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా రాగ ప్లస్ అరుణ రాగారుణ శరీరీ శృంగారో శరీరీ శృంగార ఇక్కడ విసర్గం ఉంది ఓకారం రావటం వల్ల అది శరీరీ శృంగారో అయింది రస రస ఇవ దృశాం దోగ్ధి కుతుకం ఈ నామాలు ఇవన్నీ కూడా చెప్పుకునే ముందు ఒక్కసారి లలితా సహస్రనామాలు కనుక దీనికి సంబంధం ఉంది. ఒక్కసారి లలితా సహస్రనామాలు మీ దగ్గర పుస్తకం ఉంటే ఒకసారి తీయండి. ఇక్కడ చూడండి, మనకు 61వ శ్లోకంలో పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి ఒకటి, తర్వాత 63వ శ్లోకం చూడండి ఒకసారి. సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థా వివర్జిత. దీని తర్వాత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్యపరాయణ. ఎక్కడి నుంచి అంటే సృష్టికర్త్రి దగ్గర నుంచి మనకి అమ్మవారు ఈ ద్రుహిణ హరి రుద్రేశ్వర భృత అని చెప్పారు చూడండి. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృత. ద్రుహిణుడు అంటే బ్రహ్మ, హరి అంటే విష్ణువు, రుద్రుడు అంటే రుద్ర అంటే రుద్రుడు, ఈశ్వరుడు అంటే మహేశ్వరుడు. వీళ్ళు నలుగురు కూడా భృత భరించేవారై అమ్మవారి యొక్క శయనించే మంచాన్ని లేకపోతే ఆసనాన్ని మోస్తూ 4 కోళ్లుగా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే అమ్మవారు మనకి సృష్టి స్థితి లయ ఈ ముగ్గురు చేసేది ఎవరో తెలుసు. బ్రహ్మ విష్ణువు రుద్రుడు. బ్రహ్మేమో సృష్టి చేస్తాడు, విష్ణువేమో స్థితి పోషిస్తాడు, తర్వాత రుద్రుడేమో లయం చేస్తాడు. వీళ్ళు కాకుండా ఇంకా తిరోధానము అనుగ్రహము అని ఉన్నారు ఇద్దరు. అది ఎవరు చేస్తారంటే ఈశ్వరుడు, తర్వాత మహేశ్వరుడు అంటాం, తర్వాత సదాశివుడు. ఈ ఐదుగురు కలిపి 5 చేసే పనులన్నీ కూడా ఎవరు చేయిస్తున్నారంటే అమ్మవారు చేయిస్తున్నారు. అమ్మవారి కనుసన్నల్లోనే ఇవి చేస్తున్నారు. ఇది సృష్టికర్త్రి బ్రహ్మరూప. సృష్టికర్తలు చేసేదంతా చేయించేది అమ్మవారు, చేసేది బ్రహ్మ. కాబట్టి సృష్టికర్త్రి బ్రహ్మరూప. గోప్త్రి గోవింద రూపిణి. గోవింద రూపిణి అంటే విష్ణు రూపం. గోప్త్రి అంటే ఈ మొత్తం సమస్త ప్రపంచాన్ని ఆయన నడిపించేది అమ్మవారు గోప్త్రి. గోవింద రూపిణి అంటే విష్ణు రూపంలో ఉన్నటువంటి గోప్త్రి. అట్టగే బ్రహ్మ రూపంలో ఉన్నటువంటి సృష్టికర్త్రి. మూడోది ఏంటంటే సంహారిణి రుద్రరూప. రుద్రుడు అందరినీ కూడా లయం చేస్తాడు. మనం సంహారం అంటాం కానీ నిజానికి సంహారం కాదు ఇది. అందరినీ కూడా తనలోకి లయం చేసుకుంటాడు. అంటే ఏమి కావు, ఇవన్నీ కూడా రుద్రుల్లోకి వెళ్ళిపోతాయి, లోపల అట్టగే ఉంటాయి. కాబట్టి సంహారిణి అనేది అమ్మవారి పేరు. రుద్రరూప రుద్రుడి యొక్క రూపంలో ఉన్నటువంటి సంహారిణి. తిరోధానకరీశ్వరి. తిరోధానం అంటే ఏంటంటే ఈ విధంగా మొత్తం లయం చేసుకున్నటువంటి ఈశ్వరుణ్ణి, అంటే ఈశ్వరుడు లోపల లయం చేసుకున్నటువంటి రుద్రుడు సమస్తం తనలో లయం చేసుకున్నటువంటి రుద్రుడు, తర్వాత లయం కాబట్టి సమస్త ప్రపంచాలని కూడా ఈయన మహేశ్వరుడు ఆయన తనలో లయం చేసుకుంటాడు. అది తిరోధానము అంటారు. అంటే ఏమీ కనిపించదు, ఆ విధంగా ఉండదాన్ని తిరోధానం అంటారు. మళ్ళీ సదాశివానుగ్రహద అనుగ్రహము అంటారు. అది చేసేది ఎవరంటే సదాశివుడు, చేయించేది ఎవరంటే అమ్మవారు. ఆయన మొత్తం లోపల ఉన్నటువంటి ఈ ఈశ్వరుడు మహేశ్వరుడు ఏదైతే చేశాడో మహేశ్వరుని కూడా ఈ సమస్తంతో పాటు ఆయన తనలో లయం చేసుకుని ఉంచుతాడు. ఎప్పుడైతే ఆయనకి మళ్ళీ సృష్టి చేయాలి అని అనుకున్నప్పుడు, ఆ భావన కలిగినప్పుడు అమ్మవారి యొక్క కను సన్నలతో మళ్ళీ ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉందో మొత్తం మళ్ళీ కూడా సృష్టిస్తాడు. దీన్ని ఏమంటారంటే అనుగ్రహము అంటారు. సదాశివ అనుగ్రహద పంచకృత్య పరాయణ. ఈ 5 పనులు కూడా చేస్తుంది. మన దానిలో జగత్ 24వ శ్లోకం సౌందర్య లహరిలో ఒకసారి కనుక చూస్తే జగత్ సూతే ధాత
హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నే తత్ స్వమపి వపురీశ స్థిరయతి సదా పూర్వ సర్వం తదిదమనుగృహ్ణాతి గృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలం వ్యక్షణచలితయోర్భ్రూలతికయోః జగత్సూతే ధాత. ధాత అంటే బ్రహ్మ. బ్రహ్మ జగత్తును సృష్టిస్తున్నాడు. హరిరవతి అంటే హరిహి ప్లస్ అవతి కలిస్తే హరిరవతి. విష్ణువు పోషిస్తున్నాడు. రుద్రక్షపయతే రుద్రుడు ఇది మొత్తాన్ని కూడా లీనం చేసుకుంటున్నాడు. తిరస్కుర్వన్నే తత్ స్వమపి వపురీశ స్థిరయతి. వపుహు ప్లస్ ఈశ, ఈశ్వరుడు అనే ఆయన, మహేశ్వరుడు అని ఆయన ఏం చేస్తున్నాడంటే ఇవంతా కూడా తిరస్కరించి ఈ మొత్తాన్ని కూడా తనలో లీనం చేసుకుంటున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? సదా పూర్వ సర్వం. సదా పూర్వ సర్వం అని ఎందుకు వచ్చిందంటే శివుడు అనే పేరుకి ముందు పూర్వ సర్వం. పూర్వం అంటే ఏంటి? ముందు. శివుడు అనే పేరు ముందు సదా అనే పేరు ధరించిన వాడు అంటే ఏంటి? సదాశివుడు అనే ఒక అర్థం వస్తుంది. సదాశివుడు అంటే ఇంకో అర్థం ఏంటంటే సదాశివుడు ఎప్పుడూ ఉండేవాడు. సదా అంటే ఎప్పుడు అని అర్థం. కాబట్టి సదాశివుడు అనే పేరు గలవాడు ఏం చేశాడంటే తదిదమనుగృహ్ణాతి శివః, ఇదంతా కూడా మళ్ళీ సృష్టిస్తాడు. ఎప్పుడు? తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయో. అమ్మవారి యొక్క భ్రూలతిక అంటే ఇక్కడ ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి బొమ్మముడి ఉంది కదా, అమ్మవారు ఒక్కసారి కళ్ళతో సంజ్ఞ చేస్తే, ఆజ్ఞాచక్రంతో సంజ్ఞ చేస్తే అది కూడా ఏంటి? క్షణచలితయో. ఆమె ఒక్క క్షణంలోనే ఆమె కళ్ళలోంచి చూపిస్తుంది ఈ విధమైన పర్మిషన్. తవాజ్ఞామాలంబ్య, నీ ఆజ్ఞను అనుసరించి క్షణాల్లో ఆయన నీ ఆజ్ఞను స్వీకరించి సదాశివుడు అని ఆయన మొత్తాన్ని కూడా మళ్ళీ సృష్టి చేస్తాడు అనేది ఇది. ఈ ఐదు పనులు చేస్తుంది కాబట్టి ఆమెని పంచకృత్య పరాయణ అన్నారు. కాబట్టి ద్రోహిణి హరి రుద్రేశ్వరులు వాళ్ళు భృత భరించే వాళ్ళై అమ్మవారి యొక్క మంచాన్ని మోస్తూ 4 కోళ్లుగా అయినారు. తే మంచాత్వ గతాస్తే మంచత్వం, నీ యొక్క మంచమునకు కోళ్లుగా అయినారు. వాళ్ళు ఈ 4 పనులు చేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్నది తిరోధానం అనుగ్రహం అనేది సృష్టి స్థితి లయ తిరోధానం అనుగ్రహం. వీళ్ళు ఇందుట్లో నలుగురు అంటే సృష్టి స్థితి లయ తిరోధానం చేసేటటువంటి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, తర్వాత మహేశ్వరుడు, ఈ నలుగురు కూడా అమ్మవారి మంచానికి కోళ్ళైనారు. అమ్మ దయ వల్లనే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అనే విషయం ఇప్పుడు శ్లోకంలో చెప్పుకున్నాం. ఇంకా 5వ ఆయన సంగతి శివ స్వచ్ఛాయా ఘటిత కపట ప్రచ్ఛదపట. శివుడు ఏంటంటే స్వచ్ఛమైనటువంటి ఛాయ కలిగిన వాడు, అంటే తెల్లగా స్ఫటిక రూపంలో ఉంటాడు. ఆ స్వచ్ఛమైన తెల్లని రంగే అమ్మవారు శయనించేటటువంటి మంచం మీద కప్పినటువంటి దుప్పటిలాగా ఉన్నది. శ్రీదేవి శయనించే మంచానికి శివుడు పలకగా ఉన్నాడు. ఆ శివుడి శుద్ధ స్ఫటిక సమాన స్వచ్ఛకాంతియే మంచం పలక మీద అమర్చినటువంటి దుప్పటిలాగా ఉన్నది. ఇదేంటి? కపట ప్రచ్ఛద అంటున్నారు చూడండి. ఛాయా ఘటిత కపట ప్రచ్ఛదపట అంటే కపట ప్రచ్ఛదపటం అంటే ఆ వస్త్రం కపటమైంది, నిజమైన వస్త్రం కాదు. ఎందుకంటే అదేంటంటే శివుడి యొక్క తెల్లని కాంతి, అదే అక్కడ వస్త్రం లాగా ఉన్నది, దుప్పటి పరిచినట్లుగా ఉంది అర్థం. తదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా. అమ్మవారి యొక్క శరీరాన్ని కాంతి మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తాం ఏంటంటే అరుణవర్ణం. అరుణవర్ణం అంటే ఎరుపు. కాబట్టి అమ్మ యొక్క శరీర కాంతులు ఈ అరుణవర్ణం అనేది అమ్మవారు ఆ మంచం మీద ఎప్పుడైతే ఆసీనులై ఉన్నారో అప్పుడు ఈ అరుణవర్ణం ఏమైంది? ఈశ్వరుడి యొక్క స్వచ్ఛమైనటువంటి తెల్లని శరీర కాంతిలో ప్రతిఫలించింది, రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి తెల్లటి కాంతిలో ఎర్రని కాంతి ప్రతిఫలిస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే సదాశివుడి యొక్క స్వచ్ఛమైన తెల్లని కాంతిలో అమ్మవారి యొక్క ఎర్రని కాంతులు దేహకాంతులు ప్రతిఫలించాయి. దాంతో ఏమైందంటే శివుడి దేహకాంతి కూడా అరుణతయ. చూడండి, తదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయ. రాగా ప్లస్ అరుణతయ, ఆయనది కూడా ఎరుపెక్కింది. ఇక్కడ అంటే ఏంటంటే శివశక్తుల సమ్మేళనం అన్నమాట. ఇది ఈయన తెలుపు, ఆమె ఎరుపు. ఈమె యొక్క శరీర కాంతి ఆయన మీద ప్రతిఫలించడం వల్ల ఆయన కూడా ఎరుపు వర్ణంలోకి మారాడు. శరీరీ శృంగారో రసైవ దృశాం దోగ్ధి కుతుకం. ఈ విధంగా ఆయన శరీరంలో ప్రతిఫలించడం వల్ల ఆయన దేహం ఎరుపెక్కింది. మామూలుగా రసాల్లో నవరసాలు చెప్పుకునే వాటిలో శృంగార రసం అనేది ఉంది. శృంగార రసం చెప్పుకునేటప్పుడు సాధారణంగా ఎరుపుదానాన్ని చెప్తారు. అంటే శివుడు ఎర్రగా ఉంటే అమ్మకాళ్ళకి ఆయన శృంగార రసం
శృంగారాన్ని రసం మూర్తి భవించిన వాళ్ళ కనిపిస్తాడు. ఎందుకంటే శృంగార రసం అనేది రసాలన్నింటిలో కల్లా కూడా రసరాజము. ఈ నవరసాల్లోకి రసరాజం అనమాట, అన్నిటికన్నా దానికి రాజు వంటి వాడు. అందువల్ల అమ్మ కళ్ళకి కుతూహలం కలిగింది. ఈ శివుడి యొక్క శృంగార స్వరూపం చూసినకల్లా అమ్మవారికి కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. అట్లా శృంగార స్వరూపంలో ఉన్నటువంటి శివుణ్ణి చూడాలనే కుతూహలం అమ్మవారికి కలిగి దోగ్ధి కుతుకం. దోగ్ధి అంటే ఏంటంటే కుతుకం అంటే కుతూహలం, దోగ్ధి అంటే పిండుకోవటం. ఏదన్నా మనం బాగా ఉందనుకోండి, తేనె దొరుకుతుంది మనకి, తేనెని పిండుకుంటా ఉంటాం కదా, అట్లా అమ్మవారు కూడా కుతూహలాన్ని పితుకుతోంది, పిండుకుంటోంది. సదాశివుడిలో ప్రతిఫలించిన దేవి అరుణ్యం అంటే ఎర్రదనం చూడటానికి శరీరీ శృంగారోరసైవ, రూపము దాల్చినటువంటి శృంగార రసమా అన్నట్టు ఉన్నది. అందువల్ల ఆ రూపాన్ని చూస్తే అమ్మవారికి చాలా కుతూహలం కలిగింది. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే శివశక్తుల ఐక్యం అన్నమాట. ఈ మనం 9వ శ్లోకంలో కూడా ఉంది, మీరు గుర్తున్న మహీమూలాధారైన శ్లోకంలో కూడా అమ్మవారు ఈ మహీమూలాధారే 8వ శ్లోకంలో సుధా సింధోర్మధ్యే సురవిటి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం. అమ్మవారి యొక్క నివాసాన్ని గురించి మనం వివరంగా చెప్పుకుంటూ పోతూ అక్కడ ఏం చెప్పుకున్నాం, శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం. అమ్మవారి యొక్క మంచానికి ఆయన పర్యంకం ఎవరంటే శివుడు అని చెప్పుకున్నాం. అదే ఆయనే సదాశివుడు, శివాకారే మంచి అంటే. కాబట్టి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రాలు అనేటువంటి 6 కూడా పృథివీ, అగ్ని, జలము, వాయువు, ఆకాశము, ఈ 5 పంచభూతాలు. ఇంకొక ఆరోది ఏంటంటే మనస్సు. కాబట్టి ఈ విధమైనటువంటి 6 చక్రాలకి మనకు అక్కడ కోరిలేటెడ్ ఏంటంటే పంచభూతాలు ప్లస్ మనసు. ఇది అక్కడ మనం చెప్పుకున్న మహీమూలాధారిలో. అందువల్ల ఈ పంచభూతాలు 5, పంచ తన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, ఈ 5, 5 × 5 10. తర్వాత ఆజ్ఞాచక్రంలో ఉండేటువంటి మనస్తత్వం, దాంతో 11. మళ్ళీ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. మనం మొన్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏమేమిటో చెప్పుకున్నాం. కాబట్టి మొత్తం అన్ని కలిపితే 21 తత్వాలు ఉన్నాయి మొత్తం. ఆ 21 తత్వాలు కూడా ఈ పైన చెప్పినటువంటి షట్చక్రాల యొక్క స్థానభూతాలు అన్నమాట. అందువల్ల ఈ 4 తత్వాలనే, ఈ 4 మంచపు కోళ్ళు మాయ, శుద్ధ విద్య, మహేశ్వర, సదాశివ, ఈ 4 తత్వాలే ఇక్కడ ఈ మంచపు కోళ్ళు అని చెప్పుకున్నారు. మనకి దీనికి బయట కనిపించే అర్థం ఇదైతే, దీనిలో అంతరార్థం ఏంటంటే 4 కోళ్ల మంచం అంటే మనం మామూలుగా మంచాన్ని ఊహించుకోకూడదు. ఇది సంకేత భాష. కుండలిని శక్తి వెన్నెముకలోని సుషుమ్నా మార్గం ద్వారా ఊర్ధ్వగతి చెందేటప్పుడు మూలాధార, స్వాధిష్టాన చక్రాల దగ్గర ఒక గ్రంథి ఉంది, అది బ్రహ్మ గ్రంథి. అంటే బ్రెయిన్ ఆఫ్ ఇన్స్టింక్ట్స్ అండ్ డిజైర్స్, మన కోరికలు వాటన్నిటికి జన్మస్థానం ఇది. తర్వాత ఈ దాటిన తర్వాత మణిపూర, అనాహత చక్రాలకు సంబంధించి విష్ణు గ్రంథి ఉంది. ఇదేంటంటే బ్రెయిన్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఎఫెక్షన్స్. ఎందుకంటే హృదయానికి సంబంధించింది కాబట్టి మనకి ఎమోషన్స్, ఎఫెక్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉండేది విష్ణు గ్రంథి. తర్వాత విశుద్ధి, ఆజ్ఞా చక్రం అంటే కంఠం దగ్గరను, బొమ్మముడి దగ్గర, దీనికి సంబంధించి రుద్ర గ్రంథి. ఇది అసలైనటువంటిది, బ్రెయిన్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్. ఈ 3 గ్రంథులు. తర్వాత మళ్ళీ లలాటం, తర్వాత శిరో మధ్య భాగానికి సంబంధించినటువంటి ఈశ్వర స్థానం 4. ఈ 4గే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ మంచపు కోళ్ళు అని ఏదైతే చెప్పుకున్నామో ఈ 4 అనుకోవాలి. సుషుమ్నా మార్గంలో ఇవి 4 కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవే 4 మంచపు కోళ్ళు. ఇక మనం సహస్రారానికి వెళ్తే అక్కడ సదాశివుడు మంచం మీద దుప్పటిలాగా ఏదైతే అనుకున్నామో అది తల్పం మీద ఉండే దుప్పటిగా సూచించాము. అది చివరిది సహస్రారం. అందువల్ల పంచభూతాలు, పంచకోశములు అంటే అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. కాబట్టి వీటన్నిటినీ కలిపి ఈ సంకేతం చూపిస్తున్నారు. అందువల్ల ఈ కారణాలు పంచకృత్య పరాయణ అని చెప్పి అమ్మవారిని చెప్పారు. ఇది
అమ్మవారి యొక్క స్వస్వరూప వర్ణన, శంకర భగవత్పాదులు శివశక్తి తత్వం, శివశక్తి ఐక్య రూపాన్ని గురించి చెప్పారన్నమాట. శ్రీమాత్రే నమః.